భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానం కోరుట్ల నియోజకవర్గ స్థానాన్ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ని బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించినందుకు మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో పటాకులు పేర్చి సంబరాలు నిర్వహించుకున్నారు. రానున్న ఎలక్షన్లో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తామని, కోరుట్ల నియోజకవర్గంపై బీజేపీ జెండా ఎగరవేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్ వన్ సైడ్ ఉంటుందని తెలియజేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ అన్ని స్థానాల్లో ముందుకు సాగుతుందని చెప్పారు. దాంతోపాటు పసుపు బోర్డు తెచ్చిందే కాకుండా మేము అధికారంలోకి రాగానే షుగర్ ఫ్యాక్టరీ కూడా రాబోతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి బాబు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనికల నవీన్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డైనామిక్ లీడర్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారిని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జాతీయ పార్టీకి మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో డైనామిక్ లీడర్ ధర్మపురి అరవింద్ గారు అనేక సంక్షేమ పథకాలను ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేసినటువంటి ఘనత కేవలం అరవింద్ గారిదే. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెంపచెల్లుగా ఈ యొక్క పార్టీ అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్నారంటే దాన్ని ఈ మెట్పల్లి పట్టణ శాఖ తరఫున వారిని స్వాగతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్వ వైభవం భారతీయ జనతా పార్టీకి కొరుట్ల అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ జెండా రెప్పరెప్పలు ఆడబోతా ఉంది. కాబట్టి ప్రజలు కూడా, రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ రోజు అరవింద్ గారిని వెల్కమ్ చెప్తూ వారికి స్వాగతం చెప్పడం. జై బీజేపీ. ఈ రోజు కొరుట్ల నియోజక ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. బీజేపీ పార్టీ నిజంగా వీరందరి మనోభిష్టకు ఆధారంగా నిజంగా కవితను గడగడలాడించి కేటీఆర్ను చెమటలు పట్టించేటటువంటి లీడరు మన నియోజకవర్గానికి పంపడం నిజంగా మనకెంతో అదృష్టము. ప్రజలందరూ కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అరవింద్ గారి నాయకత్వాన్ని ఇక్కడ స్వాగతించడానికి ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. పూర్వ వైభవం రాబోతున్నది, వార్ వన్ సైడ్ అయిపోతున్నది. ఖచ్చితంగా ప్రత్యర్థులకు డిపాజిట్ లేకుండా గెలిచే స్థాయిలో మేమున్నాము. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాము. బీజేపీ. ఎన్నికల భాగంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కోరుట్ల అభ్యర్థిగా డైనామిక్ హీరో పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారిని నియమించడం జరిగింది. ఇది శుభ సూచకంగా రాబోయే రోజుల్లో కోరుట్ల నియోజకవర్గం దసరా కానుకగా మేము ఇక్కడి ప్రజల కోరిక కూడా నెరవేరుతుందనే ఆశ వ్యక్తం చేసుకుంటున్నాం. ఈ నిరంకుశ పాలనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు, ఇక్కడి అసెంబ్లీ విద్యాసాగర్ రావు తనయుడు సంజయ్ గారు కావచ్చు, ఇదంతా రాబోయే రోజుల్లో తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో శూన్యంగా ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో అరవింద్ గారు మాట తప్పని మాట నిలబెట్టుకున్న ఎంపీ గారు పార్లమెంట్లో ఆ రోజు పసుపు బోర్డుకు ఇస్తానని బాండ్ పేపర్ ఇచ్చి ఖచ్చితంగా నెరవేర్చిన వారు మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరుగుతుంది. మన ప్రాంతంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ గురించి కూడా మేనిఫెస్టోలో పెడతామనే ఆలోచన వారు వచ్చిన తర్వాత ఈ ప్రచారాన్ని స్టార్ట్ చేసుకొని మెట్పల్లి కోరుట్ల పట్టణ ప్రజలందరూ కూడా ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కోరుట్ల శాసనసభలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గారు భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆశ వ్యక్తం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కోరుట్ల నియోజకవర్గము ఎంతో ధర్మపురి అరవింద్ గారికి రుణపడి ఉంటుంది. చాలా రోజుల తర్వాత కోరుట్ల నియోజకవర్గంలో జెండా ఎగరబోతుంది. ఈ టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు చిరగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. రానున్న ఈ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం మోగిస్తుందని మేము తెలుపుతున్నాము. ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ కల్వకుంట్ల పాలనలో రాక్షస పాలన కొనసాగుతుంది. ఈ పాలన విముక్తిగా కావాలని ప్రజలు కోరుకుంటారు. విజయదశమి ఈ రోజే మాకు విజయదశమి కోరుకుంటూ అరవింద్ ధర్మపురి అరవింద్ అని టికెట్ డిక్లేర్ చేయడం వల్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మనమంతా పండుగ దసరా పండుగ జరుపుకున్నట్టు
ఈరోజు కనబడుతుంది. రాబోయే రోజుల్లో మా కోట్ల నియోజకవర్గంలో ధర్మపురి అరవింద్ గారు అత్యధిక మేయర్తో గెలవబోతున్నారని మేము తెలుస్తున్నాం. ఈరోజు కొరుట్ల కాన్స్టిట్యున్సీకి ధర్మపురి అరవింద్ గారిని నియామకం చేసిన భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే అరవింద్ గారికి వెల్కమ్ చెప్తున్నాం. అలాగే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. రాబోయే రోజులలో కోరుట్ల అడ్డ బీజేపీ అడ్డగా మారబోతుంది. ఎందుకంటే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు దొరలే కాబట్టి దొరల మధ్యలో బీసీగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ కోరుట్ల అడ్డ మీద కాషాయ జెండా ఎగరవేయడానికి కృషి చేస్తుంది. అందరే కృషి చేయాలని, అలాగే ప్రజలందరూ సహకరించాలని విన్నవించుకుంటున్నాం. తిప్పని నాయకుడు ధర్మపురి అరవింద్ గారు ఇవాళ కోట్ల నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించినందుకు మా నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా పెద్ద మొత్తంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి మా నాయకుడిని గెలిపిస్తారని ఆశిస్తున్నాము. భారత్ మాతాకి